మంత్రి అనగానే పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సంస్కారహీనుడు, మతిస్థిమితం లేని మంత్రి రెవెన్యూ శాఖకు ఉండటం ప్రజల కర్మ అంటూ పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ బయట తిరిగే డాష్లు ఇంకా పిచ్చి మాటలు మానుకోలేదు. నా రేటేంటో వాడు చెప్పేదేంటి, వాడి బతుకేంటో నాకు తెలుసని అనగానే సత్యప్రసాద్ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో వైకాపా నేత పేర్ని నాని మరియు మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు మరియు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మంత్రి అనగానిపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనగాని సంస్కారహీనుడని, మతిస్థిమితం లేని వ్యక్తని విమర్శించారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని 25 కోట్ల రూపాయలు అడిగారని, అది ఇచ్చి ఉంటే ఇప్పుడు తన పక్కన ఉండేవారని పేర్ని నాని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి అనగాని అంతే తీవ్రంగా స్పందించారు. తాడేపల్లి ప్యాలెస్ బయట తిరిగేవారికి ఇంకా పిచ్చిమాటలు పోలేదని ఎద్దేవా చేశారు. నా రేటు ఏంటో వాడు చెప్పేదేంటి, వాడి బతుకేంటో నాకు తెలుసు అంటూ అనగాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.